కరెంట్ పోతే మీ ఊరంతా ఇంటర్నెట్ ఉండదా? అసలు వెంటనే ఆగిపోతుంది బాబాయ్. ఇంట్లో సరే, నేనేమంటానంటే ఇప్పుడు మీ ఇంట్లో కాసేపు మీ ఇంట్లో కరెంట్ లేదు, ఓకే. అవును బాబాయ్. నేనున్నా అంటే మీ ఊర్లో మొత్తం కరెంట్ పోయిందనుకో. ఓకే. మీ ఊర్లో మొత్తం కరెంట్ పోయినా కానీ మీకు ఊర్లో మొత్తం కరెంట్ పోయినా మీకు ఇంటర్నెట్ వచ్చింది. అసలు ఇప్పటి వరకు అయితే బుడంపాల్లో పెట్టలేదు బాబాయ్. కరెంట్ పోతే వైఫై పోవటం అంటే ఇంకా ఇంట్లో ఇన్వర్టర్ ఉండాలి బాబాయ్ అప్పుడు. నేనే ఏంటంటే ఇంట్లో ఇన్వర్టర్ ఉన్నా ఇంటర్నెట్ సెంటర్ దగ్గర కరెంట్ లేదా మనకు రాదు కదా. ఓకే ఓకే. కరెంట్ పోతే మనకి ఇప్పుడు మన దగ్గర కరెంట్ ఉంది సరే, ముందు వాడు మనకి ఇంటర్నెట్ సప్లై చేసేవాడి దగ్గర కరెంట్ ఉండాలిగా. అవునవును. ఒక్క సెకండ్ బాబాయ్. రికార్డింగ్ స్టార్ట్ చేశారా? చేశాను బాబాయ్. అంటే మీ దగ్గర కరెంట్ ఉంది, మీ ఊళ్ళో కరెంట్ లేదు, అప్పుడు మీకు ఇంటర్నెట్ వచ్చిందా? వస్తుంది బాబాయ్. అంటే ఇది ఊళ్ళో నుంచి లాగింది కాదు కదా బాబాయ్, గుంటూరు నుంచి వచ్చింది వైర్. ఫైన్, అంతే కదా. అవునవును. అంటే దగ్గరలో ఎక్కడ జంక్షన్ బాక్స్ పెట్టుంటారు. అది ఇక్కడెక్కడ పెట్టలేదు బాబా, బైపాస్ ఊళ్ళో లేదు బాబా, బయటే ఉంది. పోతే మనం హైట్ లో పెట్టుకుంటే బాగా వచ్చింది అంటారు. ఏది హైట్ లో పెట్టుకోదేంటి? అంటే ఇప్పుడు మన ఇంటి పక్కన ఒక 2 స్టైల్ బిల్డింగ్ పైన ఉంది బాబాయ్ ఒక బాక్స్. ఇప్పుడు మనది ఒక మ్యాక్సిమం 20 అట్లా వచ్చింది కదా, 20 MBPS వచ్చింది కదా. హైట్ లో ఉంటే ఇంకా ఎక్కువ వచ్చింది అంటాడు. మరి ఇది వైర్ కదా? వైరే బాబాయ్. ఇంకా హైట్ నేను అదే అడిగితే సిగ్నల్స్ బాగా వస్తాయి అని ఏదో చెప్పాడు మరి ఆపరేటర్. బాబాయ్ ఈ సెలెక్టెడ్ టెస్ట్ ఎక్కడది అసలు? సెలెక్టెడ్ ఇండెక్స్ అదే ఇది తెలుసుకోవాలనే ఇన్సైడ్ చెప్తున్నాను. ఈ సెలెక్టెడ్ ఇండెక్స్ ఇది మనకి ఆపరేటర్ డ్రాప్ డౌన్ ఇది. అవును బాబాయ్. దాంట్లో ఉన్న ఆప్షన్స్ ఇది ఆపరేటర్ టెక్స్ట్ పెట్టాలి బాబాయ్. అది ఈ వాల్యూ ఇక్కడ పెట్టాలనుకోండి బాబాయ్. సెలెక్టెడ్ ఇండెక్స్ లో ఆపరేటర్ టెక్స్ట్ అనేది పెట్టాలనుకుంటా. వచ్చింది బాబాయ్. కదా మనం సెర్చ్ చేసింది ఎయిర్టెల్ వస్తుంది బాబాయ్. ఓకే, సెర్చ్ చేసింది ఎయిర్టెల్ కాదు కదా. ఎయిర్టెల్ ఒక్కటో స్టార్టింగ్ వస్తుంది బాబాయ్. కరెక్ట్.
ఎవరైనా కాల్ చేస్తారు. ఇది కాల్ అవుతుంది. ఓకే. అంటే ఏం కాల్ ఇది కాల్ అవుతుంది? ఇది కాల్ అవుతుంది. ఇది కాల్ అయ్యి ఇది సెట్ అవుతుంది. అదేలే ఇంకా పైన తీసేయచ్చు కదా. ఇప్పుడు తీసేయచ్చు. అదే చెప్తా. బాబాయ్ ఈ ఐడి మనం ఇక్కడ కూడా పంపిస్తున్నాంగా. ఈ ఐడిని ఇక్కడ కూడా పంపిస్తున్నాం కదా బాబాయ్. ఎస్ రైట్. బ్రాకెట్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇది క్లిక్ అయ్యింది. అదేలే రైట్. దాంట్లో చిన్న చెరువు ఉంది. ఇలా ఉంది సార్. అవును బాబు. ఈ మీద కాలం అవుతుంది. ఓకే. ఎక్కడి నుంచి మొదలవ్వాలంటే ఎక్కడి నుంచో మొదలవ్వాలి. సో పేజీ రెండర్ అవ్వట్లేదు బాబాయ్. నెక్స్ట్ పేజీకి. నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాయి. అవును.
ఈ స్టెప్ తీసేసినట్టున్నారు బాబాయ్, పీడెట్ ఫామ్ అనేది. పీరియడ్ ఫామ్ కావాలి. అవును బాబాయ్, ఆ మిడిల్లో 2 స్టెప్స్ తీసేయండి బాబాయ్, అది సరిపోతుంది. అది కూడా ఉండాలి బాబాయ్. అది ఉందా? నేను పీరియడ్ ఫామ్ అయినా మనకే హెడ్ కాదు. అంటే బాబాయ్ అది ఫంక్షన్లో ఉంది కదా, మనం బయట గ్లోబల్లో పెట్టాలనుకుంటున్నాం బాబాయ్. అది హిట్ అవ్వాలి కదా. ఎక్కడ బాబాయ్? ముందు మనకి ఫంక్షన్ హిట్ అవ్వాలి కదా. ఓకే. అది అది అయిద్దా లేదా తర్వాత సంగతి, ముందు ఫంక్షన్ హిట్ అవ్వాలి కదా. అదేలే బాబాయ్. బాబాయ్ ఫంక్షన్ హిట్ అవ్వాలంటే సబ్మిటేనా? అక్కడ ఆన్ సబ్మిట్ అని ఇచ్చారు చూడండి. అవును సబ్మిట్ ఉంటుంది, ఆన్ క్లిక్ ఉంటుంది. ఓకే. సబ్మిట్ కూడా ఉంటుంది, ఆన్ క్లిక్ అదేలే. ఇప్పుడు ఆన్ క్లిక్ సబ్మిట్ ఫామ్ పెట్టాలి, తర్వాత దాన్ని సబ్మిట్ చేస్తాను. నేను ఇస్తాను బాబాయ్. ఇది హిట్ అయింది కదా. అవును బాబాయ్, అవునవును. హిట్ అవ్వడం వల్ల మాకు యాక్షన్ ఈ ఆపరేటర్ ఇదంతా వచ్చి ఈ పీరియడ్ ఫామ్ యొక్క అట్రిబ్యూట్ సెట్ అయింది. అదేలే బాబాయ్. సెట్ అవ్వటం వల్ల మనకి ఆ ఫామ్ సబ్మిట్ అయింది, వేరే జియో వచ్చింది. అదేలే బాబాయ్. ఆన్ క్లిక్ అంటే సబ్మిట్ క్లిక్ రెండు వర్క్ అయింది. ఓకే. క్లిక్ అంటే ఈవెంట్ లోనే మనకు కావాల్సిన పని చేసుకుంటాం. అదేలే బాబాయ్. సబ్మిట్ లో ఇప్పుడు ఇది సాల్వ్ చేయడం తెలుసుగా మీకు. ఆ పాత్రలో ఆ వాల్యూస్ అక్కడ పెడితే ఈ పేజీకి రెండర్ అయింది. ఇప్పుడు ఇది చేయండి. చేస్తాను శ్రీకాంత్, ఇప్పుడు వేస్తాను. ఓకే ఓకే.
కరెక్ట్ చేశారా 404? చేయలేదు బాబాయ్, చూస్తున్నాను. ఐడి ఆల్రెడీ మనకు ఇది వస్తుంది, ఆపరేట్ టెక్స్ట్ వస్తుంది. అవును బాబాయ్, ఇందులో వచ్చింది పేమెంట్ పేజ్లో. ఇప్పుడు ఆపరేటర్ కూడా పెట్టాము అక్కడ. ఇది ఇక్కడ పెట్టాము బాబాయ్. మొబైల్ నెంబర్ ఆపరేటర్ కూడా పంపిస్తాం. అవును అవును బాబాయ్, ఇక్కడ వచ్చేటప్పటికి మనకు ఆ ఎయిర్టెల్ అనేది రావాలి. ఇక్కడ ఇన్స్టిట్యూట్ కన్ఫర్మ్ లో అర్థం కాలేదు. కన్ఫర్మ్ పేజ్ ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ పేజ్ పేమెంట్ ఇన్ఫో 45 జియో. అవును బాబాయ్. ఇక్కడ మనకి జియో లోగో కనపడలేదు. జియో లోగో అన్ని కనపడుతున్నాయి, కానీ జియో టెక్స్ట్ వస్తుంది కదా, కానీ మనకు ఆ జియో లోగో డిస్ప్లే చేసే పేజే రావట్లేదు. అదేలే బాబు, పాత్ సెట్ చేయాలి అంతే. పాత్ సెట్ చేయాలి. ఆ పాత్ ఎక్కడ సెట్ చేయాలి? పాత్ 404 వస్తుంది. అదే బాబాయ్, మనం అక్కడ పాత వచ్చేటప్పటికి ఐడియా కదా ఉంది, ఇక్కడ పాస్ చేయాలనుకుంటున్నాం బాబాయ్. లేదు, కంట్రోల్ ఐడి ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఇక్కడ ఫామ్ రెడీ అయిపోయింది. పేమెంట్ పే ఇన్ఫో 45 జియో, పేమెంట్ పే ఇన్ఫో అనే పేమెంట్. అవును బాబాయ్. పేమెంట్ పే ఇన్ఫో అనేది ఒకటి ఐడి ఉంది ఇక్కడ. అవును బాబాయ్. ఇక్కడ ఆపరేటర్ లేదు, అందువల్ల వస్తుంది. ఓపీ టెక్స్ట్ ఇక్కడ తీసుకోవాలి. అదే అక్కడ కూడా ఇవ్వాలా? ఎర్రర్ రాకుండా పడుకున్నా లేదని కదా. ఓకే బాబాయ్. ఎర్రర్ రాకుండా ఈ స్క్రీన్ ఎర్రర్ రాకుండా. ఎర్రర్ ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ చూపలేదు. ఫంక్షన్ అయితే పేమెంట్ గేట్వే అనే మెథడ్ ఉందండి. ఈ మెథడ్ ఆపరేటర్ టెక్స్ట్ ఉంది. ఇచ్చండి.
అంటే బాబాయ్ అది ఇంట్ అనేటప్పుడు అలా ఇస్తాం బాబాయ్. రాదా అది ఎర్రర్ వచ్చింది కదా బాబాయ్. అక్కడ కాలం పెడితే ముందు ఇంటో ఏదో స్పెసిఫై చేయాలి బాబాయ్. ఒక నిమిషం శ్రీరామ్. ఓకే. శ్రీకాంత్ ఇదేనా? ఏది బాబాయ్? ఇది కాదు బాబాయ్, ఇంకోటి ఏదో ఉంది కదా. ఇక్కడే బాబాయ్, ఇది పేమెంట్ పేజ్ కింద బాబాయ్. ఓకే. దీంట్లో ఇలా చేస్తే అప్పుడు మనకు ఆ స్ట్రింగ్ రావట్లేదు. జియో ఇక్కడ వస్తుంది కానీ అక్కడ ఇది 45 పెట్టా కానీ అదే ఎర్ర వస్తుంది. ఓకే. అంటే ఎర్ర దానివల్ల రాలేదు, సంథింగ్ ఎల్స్ ఏదో ఉంది. అదే ఈ పేమెంట్ డీటెయిల్స్ .html లో ఏదో సంథింగ్ ఏదో ఉంది. ఏదైనా పొరపాటు జరుగుతుందో చూడాలి. ఏదో ఒకటి రిటర్న్ చేయమని చెప్తున్నట్టుంది. ఫంక్షన్ లో రిటర్న్ లేదు, ఇది ఎర్ర వస్తుంది. చెప్తాను, చూపిస్తాను మీకు ఏం చేస్తారు. సర్వర్ రన్ అవ్వట్లేదు. అవును బాబు.
ఓకే. మనం ఈ పేజీలో ఉన్నాం. ఈ మెథడ్ సబ్మిట్ అయింది. ఏంటిది బాబాయ్? ఈ మెథడ్కి సబ్మిట్ అయింది. ఓకే. సబ్మిట్ అయినప్పుడు మనం ఏం పేలోడ్ పంపించాం దాన్ని. అదేలే బాబా. ఈ పేలోడ్ అంతా పంపించాం. ఓకే. అంటే ఇలా పంపించాం, ఫామ్ డేటా పంపించాం. అదేలే బాబా. ఇక్కడ ఇట్లా ఫామ్ డేటా పంపించినప్పుడు మళ్ళీ ఫామ్ డేటానే రావాలి. అది మెయిన్ కావాల్సి. అయితే ఇది 404 అవటం వల్ల రావట్లేదు. అయితే ఇప్పుడు అక్కడ మనం దాంట్లో మార్చాలి కదా బాబా, పేమెంట్ రౌట్లో. ఇక్కడ ఇదేగా పే ఇన్ఫో. అవును బాబాయ్. ఇది ఓపీ నేమ్. ఇప్పుడు మనకి ఆ 404 ఎర్రర్ రాదు. ఓకే. కానీ ఇంకో ఎర్రర్ వస్తుంది. ఎట్లా? ఇక్కడ మనకి ఫామ్ డేటా వచ్చింది. అదేలే. ఓకేనా? ఓకే. అంటే ఏం చేంజ్ చేశారు బాబా, నాకేం అర్థం కాదు. ఓకే. ఇప్పుడు ఇది అర్థమైంది. ఈ ప్రైస్ అంటే మనం జేఎస్లో మనం రోడ్ పెట్టలేదు కాబట్టి ఏం రావలేదు బాబా. అది తెలిసేయండి. ఇది చూడండి, అంటే ఇది లోగో వచ్చింది కదా. అవును బాబాయ్. నేనేం చేంజ్ చేయలేదు. ఏం చేంజ్ చేశాను చెప్తా. ఇది వోడాఫోన్ ఐడియా అని వచ్చింది కదా. ఈ గో టు పేమెంట్ అన్నప్పుడు ఆ వోడాఫోన్ ఐడియా ఇట్లా క్యారీ అవ్వాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ వోడాఫోన్ ఐడియా ఉంది. అవును. పంపించేటప్పుడు మనం వోడాఫోన్ ఐడియా అని పెడతాం. అవును. ఇప్పుడు ఈ ఫామ్ లో ఇక్కడ డేటా ఇదంతా ఇప్పుడు ప్రైస్ ఇదంతా డిస్ప్లే అవుతున్నాయి కదా. అవును బాబాయ్. ఏం పేజ్ ఇది? పే ఇన్ఫో. అది పే ఇన్ఫో పేమెంట్ ఒక మెథడ్ బాబాయ్. అది ఒక మెథడ్ కదా. అవును. ఇది ప్లాన్స్ పేమెంట్ లోనా దీంట్లో కదా? ప్లాన్ బాబాయ్. దీంట్లో డిస్ప్లే ఆ స్క్రీన్ పేమెంట్ స్క్రీన్ లో కదా. ఇది పేమెంట్ స్క్రీన్. ఈ పేమెంట్ స్క్రీన్ లో మనకి డేటా రావట్లేదు. అవును. డివ్లో రావట్లేదు బాబాయ్. ఇదే కదా, ఈ ఏరియాలో రావట్లేదు. అవును, డివ్ ట్యాగ్ లో రావట్లేదు. ఆ ఏరియాలో టెక్స్ట్ ఎంటర్ అవ్వాలి. అదేంటి, మనం జేఎస్ ద్వారా రన్ చేస్తున్నాం. అది pay.js లో రన్ అవ్వాలి. అవును. pay.js రన్ అవ్వాలంటే రెడీ టు పే లో కాల్ చేస్తుంది. అవును బాబాయ్. ఇక్కడే రెడీ టు పే లో కాల్ చేస్తాం. ఇక్కడ రన్ అవుతుంది. ఇది మనకేమైనా రిటర్న్ వస్తుందో రాంగ్ వస్తుందో చూడాలి. అంటే అన్డిఫైన్డ్ వస్తుంది, వాల్యూస్ రావట్లేదుగా. మనకి ఇక్కడ ఐడి ఉంది కదా. ఇదేనా ఈ స్క్రీన్ అనేది? ఇప్పుడు మనకి అక్కడ వచ్చిన అన్డిఫైన్డ్ అయితే ఈ స్క్రీన్ బాబా, పేమెంట్ ఇదే కదా. ఇది ఐడి కదా, పేమెంట్ ఐడి. రెడీ టు పే లో కాల్ చేసాము. రెడీ పే లో ఇది హిట్ అవుతుంది. హిట్ అయ్యి డేటా తెచ్చుకుంటుందా లేదా? అది డేటానే తెచ్చుకోవట్లేదు బాబా, ఏం రావట్లేదు. ఎందుకు తెచ్చుకోవట్లేదు? నెట్వర్క్ సోర్సెస్ స్టాటిక్ లో JS లో pay.js లో
అవి అక్కడ రౌట్ లో పే ఇన్ఫో పక్కన మనం పిట్ నేమ్ అని పంపించాం కదా, అది అక్కడ జేస్లో పెట్టపోయినా వస్తుందా? పెట్టాలనుకుంటా. చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇట్లా వచ్చింది ఐడి అంటే ఇట్లా తీసుకుంటుంది. ఓకే, ఈ మొత్తం వోడాఫోన్ ఐడియాతో కలిపి తీసుకుంటుంది. అదేలే బాబాయ్. మన 45 వరకే వెళ్ళాలి. ఓకే, మనం పాత్ స్ప్లిట్ వాడాం, అందువల్ల ఆ పార్ట్ మొత్తాన్ని తీసుకుంటుంది అది ఐడిగా. ఓకే, అంటే ఓన్లీ మొత్తం అక్కడ మన 45 వెళ్ళాలి, మన 45 మాత్రం వెళ్ళాలి. అవును బాబాయ్, ఐడి అంటే 45 ఒక్కటే రావాల్సింది. అది ప్రాబ్లం. మన పాత్ నేమ్ అనేది వాడినప్పుడు అది ప్రాబ్లం. అందుకోసం చెప్పేసి ఇందాక నేను పంపించిన కోడ్ అనమాట. ఇప్పుడు ఈ కోడ్ మీకు హెల్ప్ అవుతుంది. ఇది మనం ఆ పాత్ పారామీటర్ రీడ్ చేయడం, కొత్తగా యాడ్ చేసినప్పుడు అది మొత్తాన్ని తీసుకుంది. అదేలే బాబాయ్, ఆ మొత్తాన్ని తీసుకోవడం వల్ల వచ్చిన సమస్య అయితే ఇక్కడ చేస్తాడు. అవును బాబాయ్, జేఎస్ ఫైల్ లో ఇది లోడ్ చేసేటప్పుడు, రెడీ టు పే లోడ్ చేసేటప్పుడు ఐడి లోడ్ చేస్తాం. ఐడి మనం తెచ్చుకుంటున్న విధానంలో రాంగ్ ఉంది. ఒక్క సెకండ్ బాబాయ్, ఇది స్కైప్ ది పడింది. స్కైప్ ఒక్క సెకండ్ బాబాయ్. ఓకే బాబాయ్, మన ఐడి ఇక్కడే కదా బాబాయ్ తెస్తుంది, పాత నేమ్ డాట్ స్ప్లిట్. ఇక్కడ URL-లో ఇట్లా చేసుకోండి. అవును బాబాయ్, విండో డాట్ లొకేషన్ ఆఫ్. ఓకే, ఇలా చేసుకుంటే మీకు URL-లో మీకు URL ఆబ్జెక్ట్ లైన్ లో ఉంటుంది. అదేలే బాబాయ్. URL ఆబ్జెక్ట్ వచ్చిందంటే ఇది అప్లై చేసుకోవచ్చు. ఓకే, మీకు సెగ్మెంట్స్ వస్తాయి. అదేలే బాబాయ్. సెగ్మెంట్స్ వచ్చినప్పుడు సెగ్మెంట్స్ ద్వారా చేసుకోండి. ఈ సెగ్మెంట్స్ ఏంటి స్లాష్ బేస్ చేసుకొని అడుగుతున్నాను. అదేలే ఇది బాబాయ్. మనం ఈ ఐడి అన్నప్పుడు ఏమవుతుంది, సెగ్మెంట్స్ డాట్ ఫస్ట్. అదేలే బాబాయ్, ఐడికి ఓన్లీ 1 ఇచ్చాం. ఐడికి 1 ఇచ్చాం కాబట్టి ఐడి యాక్చువల్గా అలా తీసుకుంటాం. అలాంటప్పుడు ఈ URL ఆబ్జెక్ట్ అనేది హెల్ప్ అవుతుంది. అదేలే బాబాయ్, అంటే తర్వాత స్ట్రింగ్ ఉంది కదా, అది ఇవ్వట్లేదా బాబాయ్? అది కూడా తేవాలి. అయితే దానికి వద్దాం మళ్ళీ ఇది సెట్ చేద్దామని. అదేలే బాబాయ్. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాబ్లం లేదు, మనకి బ్యాక్ ఎండ్ సైడ్ నుంచి ఇష్యూ సాల్వ్ అయింది. అదేలే బాబాయ్. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ లోకి వచ్చాం. ఫ్రంట్ ఎండ్ లో URL ఏమొచ్చు, పేమెంట్ వరకే వచ్చు. ఫస్ట్ అంటే పేమెంట్ వరకే వచ్చు. అదేలే బాబాయ్. ఎందుకు పేమెంట్ వరకే వచ్చిందంటే మనం తీసుకుంది 1 తీసుకున్నాం. అవును, ఐడి 1 సెగ్మెంట్స్ 1 తీసుకున్నాం, అది ప్రాబ్లం. అయితే దేంట్లో వస్తుంది అనేది మనం అక్కడ వేరీ చేసుకోవాలి. డీబగ్గింగ్ అనేది మనకు ఫుల్ కంట్రోల్ ఉండాల్సి. అవును బాబా. ఇప్పుడు ఐడిలోకి పేమెంట్ ఒక్కటే వచ్చిందా? అది స్కైప్ ఆన్ అయింది. ఒక సెకండ్ బాబా, క్లోజ్ చేసేది. చేశాను బాబా. ఓకే, ఇప్పుడు URL లోకి స్ప్లిట్ అన్నప్పుడు ఆ పాత్ సెగ్మెంట్స్ లో ఏమి ఉన్నాయి చూసుకోండి. 0 ప్లేస్ లో ఏం లేదు. థర్డ్ ప్లేస్ లో 45 ఉంది. 4th ప్లేస్ లో వోడాఫోన్ ఐడియా ఉంది. ఓకే, ఇప్పుడు ఐడి దగ్గర 3 ఇవ్వాలి. ఇక్కడ 3 ఉండాలి. అవును బాబా, అప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది. మనం అంత కోడ్ రాసినా కూడా ఈ డీబగ్గింగ్ రాకపోతే వేస్టే కదా బాబా. రాకపోతే అది ఎట్లా బిహేవ్ చేస్తే తెలియదు మనకి. అవును, అదే శ్రీకాంత్, ఇప్పుడు మనకి అది ఎలా బిహేవ్ చేస్తుందో మన కంట్రోల్లో ఉండదు. అవునవును, మన కంట్రోల్ లేని దాని గురించి మనం ఎందుకంటే అది ఎవడో చేసింది. బ్రౌజర్ ఎవడో క్రోమ్ గూగుల్ తయారు చేసేది క్రోమ్ బ్రౌజర్. అవును, అది మన చేతిలో ఏముంటుంది.
ఓకే. కాబట్టి డీబగ్గింగ్ తెలుసుకొని థర్డ్ ప్లేస్‌లో వస్తుంది అనుకొని దాన్ని అలా పాస్ చేసుకోవాలి. ఓకే. నచ్చిందా? ఇప్పుడు ఓకే. అదే విధంగా ఇక్కడ ఆపరేటర్ అని పెట్టాం. అవును. ఈ ఆపరేటర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆపరేటర్ ఇందాక ఏదో వేరియబుల్ సెలెక్ట్ చేసి మీరే ఇచ్చారు బాబాయ్. ఇక్కడ ఐడి వచ్చింది. ఐడి వచ్చింది. ఎంఎన్ఓ వచ్చింది. అవును బాబాయ్. ఇక్కడ ఆపరేటర్ ఉంది కదా. అవును. ఈ ఆపరేటర్ ఇందాక ఏదో సెలెక్ట్ చేసి ఇచ్చాం కదా. అవును బాబాయ్. దేనికో వేరియబుల్ అసైన్ చేసి ఇచ్చాం బాబాయ్ మనం. నో డెఫినేషన్ ఇచ్చామా? ఇచ్చాము మళ్ళీ పోయింది అది. ఓకే. అంటే బాబాయ్ అది మనం ఇందాక కన్ఫర్మ్ పేజ్లో ఇచ్చినట్టున్నాం అనుకుంటున్నాం బాబాయ్. ముందు అది ఆ పేర్లో వచ్చింది. అవును. లేదు ఇక్కడి నుంచి తీసుకెళ్ళాం. ఓకే. తీసుకెళ్ళి అక్కడ వచ్చింది. అదేలే. ఇప్పుడు వచ్చినాయి బాబాయ్. ఇక్కడ వోడాఫోన్ ఐడియా వచ్చింది. ఇక్కడ వోడాఫోన్ ఐడియా వచ్చింది. అవును బాబాయ్. ఇది వచ్చేసింది కదా మనకి. ఇందాక జియో అట్లా వచ్చినాయి. అవును, ఇప్పుడు పేరు వచ్చేసింది. పేరు వచ్చేసి బాబాయ్ ఆ %20 ఏంటి ఈ మధ్యలో అలా వచ్చింది? చెప్తా. ఇయర్లీ ఎన్క్రిప్షన్ ఉంటుంది. ఓకే. ఇయర్లీ ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు జియోకి ఇట్లా రాదు. వోడాఫోన్ ఐడియాకి మధ్యలో స్పేస్ ఉంది. ఓకే. స్పేస్ కి యాస్కీ కోడ్ అంటారు. అదేలే బాబాయ్. యాస్కీ కోడ్స్ ఇనే ఉంటాయండి. విన్నాను బాబాయ్. ఈ యాస్కీ కోడ్ కి %20 అని. ఓకే. URL లో ఆ %20 ఏదో వచ్చింది. అదేలే అర్థమైంది బాబాయ్. స్పేస్ కి వచ్చే ఇయర్ క్యారెక్టర్ ఉంది. ఓకే. కానీ యాస్కీ కోడ్స్ అదేలే. ఇయర్లీ ఎన్కోడింగ్ లో వస్తుంది. 32 ఉంది కదా. ఇయర్లీ ఎన్కోడింగ్ లో దాన్ని %2 అది ఆ వోడాఫోన్ ఐడియా మధ్యలో స్పేస్ పెట్టారు. అదేలే బాబా. సో ఇప్పుడు 404 కరెక్ట్ చేయండి. సక్సెస్ పేజ్లో వచ్చినప్పుడు ఐడి నెంబరు టెక్స్ట్ సంథింగ్ ఓపీ టెక్స్ట్ అని పెట్టండి. అంటే వేరేది ఇస్తే రాదా బాబాయ్? ఏదో తీసుకోవచ్చు, మీనింగ్ఫుల్ గా ఉంటుంది. అదేలే బాబాయ్. ఇప్పుడు ఆ ఓపీ టెక్స్ట్ ని మనం అక్కడ జావాస్క్రిప్ట్ లో రీడ్ చేస్తున్నామా, ఏం చేస్తామో చూద్దాం. చేశాం కదా ఇందాక సంథింగ్ ఏదో దీంట్లోనే చేసినట్టున్నాం బాబాయ్. చేశాం కదా, ఆపరేటర్ లో కోడ్ చేశాం కదా. అవును బాబాయ్. ఇప్పుడు చూడండి వచ్చేసి. ఓకే. ఫోన్ సక్సెస్ రౌట్ లో చేస్తే మీకు సక్సెస్ రౌట్ ఎక్కడ ఉంది? ఇది కదా సక్సెస్. ఇదే. అవును, సక్సెస్ అనేది URL లో ఉంది కాబట్టి ఐడి మొత్తం ఇచ్చాం కదా బాబాయ్. ఐడి ఎంఎన్ఓ కూడా వచ్చింది. అవును బాబాయ్. అది JS లో పెట్టలేదు కదా బాబాయ్ మనం. ఇప్పుడు మనం ఓపీ టెక్స్ట్ ని ఇంకా 404 ఉంది. ఓకే. బాబాయ్ మీరేం చేంజ్ ఎలా వచ్చింది? దీనికోసం ఇందాక ఆల్రెడీ కోడ్ రాశాను. అవును బాబాయ్ రాశారు. ఇప్పుడు మరి 404 ఎర్రర్ నుంచి ఇది ఎలా వచ్చింది అంటున్నా. మీరేం చేంజ్ చేయలేదు కదా? ఏం చేంజ్ చేయలేదు, సర్వర్ ఆగిపోయింది. ఓకే, సర్వర్ ఆగిపోయిందా?
ఇది డీబగ్ మోడ్ లో ఉంది కాబట్టి లేటెస్ట్ కోడ్ తీసుకోవాలి. అదేలే బాబాయ్. డీబగ్ మోడ్ లో ఉంది కానీ ఇక్కడ ఈ స్ట్రింగ్ చూసారా, %20 అని వచ్చింది. ఇది డేంజర్. ఓకే. దానికోసమే ఇయర్ డీ కోడ్ అని ఒకటి ఉంటుంది. అదేలే బాబాయ్. ఇవన్నీ మీకు తెలుసుకోవాలండి. ఓకే. డీ కోడ్ ఇయర్ ఇప్పుడు ఎన్ కోడ్ ఇయర్ ఎలా ఉందో డీ కోడ్ ఇయర్ ఉంటుంది. అవును బాబాయ్. ఈ డీ కోడ్ ఇయర్ సక్సెస్ JS ప్లాన్ డేటా ఈ ఆపరేటర్ ఉంది కదా మనకి సక్సెస్. మనకి ఆపరేటర్ దగ్గరే కదా బాబాయ్ వస్తుంది అది. ఓకే. ఇక్కడ ఏదో డీ కోడ్ పెట్టాలి. డీ కోడ్ ఇచ్చేస్తే అలా ఏదైనా ఉంటే డీ కోడ్ చేస్తుంది, లేదంటే అదేలే బాబాయ్. ఇప్పుడు నేను చూడండి, నేను ఏం చేసినా కానీ గూగుల్ మీద ఆధారపడతాను. అదేలే బాబాయ్. సెక్యూరిటీస్ మీద ఆధారపడతాను. పోయింది బాబాయ్. పోయింది కదా. అవునవును. ఇది టెక్స్ట్ పెట్టారు సింపుల్ కదా బాబాయ్. ఇలా సక్సెస్ మెసేజ్ అని పెడుతున్నారు. అవును బాబాయ్. కాకపోతే మనకి అలా మొన్న మీరు పెట్టినట్టు రాజువర్ పే ఏం మనం చేయలేదు ఇంకా. అంటే అలా క్రెడిట్ కార్డ్స్ అవి డిస్ప్లే అవుతాయి అన్నట్టుగా అలా ఏం పెట్టలేదు కదా అంటున్నా బాబాయ్. లేదు నేనే ఏంటంటే జస్ట్ దీన్ని బోల్డ్ చేయండి, దీన్ని బోల్డ్ చేయండి, దీన్ని బోల్డ్ చేయండి. అదేలే బాబాయ్. రీఛార్జ్ ఆఫ్ ఇక్కడ ఏఎన్ఆర్ అని పెట్టారు. అవును బాబాయ్. బోల్డ్ చేయండి. ఓకే. ఇవన్నీ బోల్డ్ చేయగలరా? చేస్తాను బాబాయ్. సెక్యూర్ గా ఇప్పుడు ఇన్ని డిఫరెంట్ లైన్స్ లో రావాలి. డిఫరెంట్ లైన్స్ ఇవన్నీ డిఫరెంట్ లైన్స్ లో రావాలి కదా. అవునవును బాబాయ్. ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే మొత్తం శుద్ధేసి ఆడ పెట్టినట్టుంది. ఓకే. ఈ మెసేజ్ ఎట్లా ఉండాలంటే బ్యూటిఫుల్ గా డిస్ప్లే అవ్వాలి. రీఛార్జ్ ఆఫ్ మోడిఫైడ్ నంబర్ ఆన్ ఇక్కడ వరకు అయిపోయింది. ఓకే. సరే ఇక్కడ వరకు అయిపోయింది. దాని తర్వాత ఇదంతా ఒక పారాగ్రాఫ్ అనుకుంటే ఈ చెక్ యువర్ బ్యాలెన్స్ అని చెప్పేసి కింద రావాలి, న్యూ లైన్ లో రావాలి. ఓకే. న్యూ లైన్ లో రావాలి. అదేలే బాబాయ్. ఈ న్యూ లైన్ లో వచ్చేది తర్వాత బ్యూటిఫికేషన్ మెసేజ్. ఓకే. SMS లో ఇలా పంపిస్తే పర్లా, ఎందుకంటే అక్కడ మనకి స్పేస్ కాస్ట్ కాబట్టి. క్యారెక్టర్ ఎక్స్ట్రా అయినా కానీ SMS కాస్ట్ చేస్తాడు కదా. ఒక క్యారెక్టర్ ఎక్స్ట్రా పెరిగినా కానీ 2 SMS వెళ్ళిద్ది, ఒక SMS కి వెళ్తుంది. ఓకే. అదే సార్. అదేలే అంటే మామూలుగా అదేలే బాబాయ్, తెలియదుగా తెలుసుకుంటాను. నేను జస్ట్ చెప్తున్నాను మీకు, ట్రై చేయండి అది. అదేలే బాబాయ్. సరే ట్రై చేయండి. ఓకేనా చికెన్? ఇప్పుడు మనం ఇవన్నీ ఎలా చేసుకుంటూ వచ్చాం ఒకసారి చూడండి. ఓకే బాబాయ్. ఇప్పుడు చాలా ఉన్నాయి కదా ఈ డీ కోడ్ మనం ఎక్కువగా నేర్చుకున్నానంటే పాత్ స్పెసిఫై బాగా నేర్చుకున్నాం. పాత్ సెగ్మెంట్స్. అవును బాబాయ్. ఈఆర్ఐ ఇట్లాంటి ఈఆర్ఐ ఉండటం వల్ల ఎలా అడ్వాంటేజ్ ఉంటుంది అంటే బాబాయ్, మనం దాని తర్వాత పాత్ నేమ్ వాడితే మొత్తం ఒకే వేరియబుల్ లోకి వచ్చింది. ఇలా విండో డాట్ లొకేషన్ పెడితే ఆ పాత్లో ఉన్న వేరియబుల్స్ అనేవి మన ఆబ్జెక్ట్ లాగా చేంజ్ అయినాయి. తొమ్మిది కూడా చేసింది కరెక్ట్. విండో డాట్ లొకేషన్ డాట్ అదే అంటే విండో డాట్ లొకేషన్ డాట్ స్ప్లిట్ అంటే ఏం చేసింది అంటే ఈ మొత్తం మీద స్ప్లిట్ చేసుకుంటుంది, ఎక్కడి నుంచి చేసుకుంటూ వచ్చింది. అదేలే, అది మొత్తాన్ని ఒకటే వేరియబుల్ కి ఇస్తుంది. ఇంకా అలా కాకుండా మనం ఏంటంటే ఈ పాత్ వరకే తీసుకుంది. ఓకే. దాని మీద స్ప్లిట్ అప్లై చేసాం. ఇదేం కాదు, జస్ట్ అది కూడా చేయొచ్చు. దాంతో చేస్తే ఎట్లా వస్తుంది అంటే జస్ట్ ఇంకో నెంబర్ పెరిగింది అంతే. అదేలే బాబా, 5 పెడతాం అంతే. స్ప్లిట్ బై స్లాష్ అంతకుముందు ఏదేదో పెట్టాము, ఇప్పుడు ఇలా వస్తుంది. అదేలే బాబా, ఇలా పెట్టి 4, 5 అట్లా తీసుకుంటాం. ఓకే.
ఇట్లా చేసుకోవచ్చు. సరే మీకు లంచ్ టైం అవుతుంది. లంచ్ చేశారా? లేదు కదా ఇంకా. లేదు బాబాయ్. చేసిరండి, చేసేస్తాను. ఈసారి దాన్ని బ్యూటిఫికేషన్ ఇప్పుడు ఇక్కడ మీరు చేసింది ఏంటంటే ఇలా పెట్టారు, సక్సెస్ మెసేజ్ పెట్టారు కదా. అవును బాబాయ్. సక్సెస్ మెసేజ్ అని పెట్టారు, కానీ ఎంటర్ HTML పెట్టిన అవకాశం ఉంది మీకు. కానీ అవును. స్టిల్ మీరు టెక్స్ట్ పెట్టారు. అవును బాబాయ్. ఇక్కడ HTML పెట్టిన అవకాశం ఉంది మీకు. అవును. ఇక్కడ HTML పెట్టారు, ఇక్కడ HTML పెట్టారు మీరు. అవును బాబాయ్. అలాంటిదే పెట్టండి. ఓకే, అర్థమైంది బాబాయ్. ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగులు, బోల్డ్ ట్యాగులు, బోల్డ్ ట్యాగు, పారాగ్రాఫ్ ట్యాగ్ అట్లా. సరే సెకండ్ భోజనం చేసిరండి, ఆరోగ్యం పాటు చేసుకోవద్దు. భోజనం చేసిన తర్వాత సెకండ్. ఓకే బాబాయ్. ఏదన్నా టాస్క్ ఏదన్నా ఇస్తారా బాబాయ్? ఇది చేయండి. ఇది బ్యూటిఫికేషన్ అయిన తర్వాత ఓకే ఇది బ్యూటిఫికేషన్ అయింది కదా. ఎందుకంటే పెద్ద టాస్క్ ఏంటంటే ఇవాళ మనకి చాలా పెద్ద టాస్క్ ఏంటంటే అసలు ఇవాళ మనం చేసినందుకు మీకు అర్థం అవ్వాలి. అవును బాబాయ్, అది చూసుకోవాలి బాబాయ్ బాగా. అది మీకు అర్థం అవ్వాలి. ఒక్క నిమిషం బాబాయ్, స్కైప్ ఆన్ అయి ఉంది. ఓకే బాబాయ్, అది ఇవాళ చేసినండి మీకు అర్థం అవ్వాలి. అవునవును బాబాయ్. కొన్ని ఉంటాయి, అది ఏంటంటే ఏదైనా మంచి ప్లగిన్ చేసి పెట్టేయాలి. ఇది బాగా ఫేమస్, చాలా మంది. ఎంతమంది డౌన్లోడ్ చేస్తున్నారు చూసారు? అవును బాబాయ్, చాలా మంది డౌన్లోడ్ చేస్తారు. అది చెప్తాను దానివల్ల అడ్వాంటేజ్. ఓకే బాబాయ్. ఇది ఉన్నది, ఇది కోడు ఎక్కడ పెడితే అక్కడ అడ్డదట్టంగా ఉంది. అవునవును. ఇక్కడికి వచ్చేసి పెట్టియర్ వాడితే ఫార్మేట్ అయిపోతుంది. కోడ్ అంతా బ్యూటిఫుల్ గా కనపడుతుంది. ఏ బ్లాక్ ఆ బ్లాక్ నీట్ గా వస్తుంది. ఏ బ్లాక్ ఆ బ్లాక్, ఎండ్లు స్టార్టింగ్ లో అన్ని పర్ఫెక్ట్ వచ్చేస్తాయి. ఇందాకేదో భయంకరమైన కోడ్ రాశాను. ఏంటది బాబాయ్? ఇందాకేదో భయంకరమైన కోడ్ రాశాను. ఓకే, అది అసలు ఇది లేదు బాబాయ్, దానికి ఫార్మేటింగ్ ఏదో కరెక్ట్ చేయలేను. ఎక్కడో రాశారు బాబాయ్, నేను కూడా చూశాను. చేస్తాను అంటే రాసిన తర్వాత మళ్ళీ తీసేసినట్టున్నారు బాబాయ్. ఇండెక్స్ లో అసలు మనం ఇట్లా ఏం కదిలేదు. కోడ్ రాశాను ఆటోమేటిక్ గా, అంటే బ్యూటిఫై కన్ఫర్మ్ లో రాసిన కోడ్ బ్యూటిఫై అవ్వాలి. సేవ్ చేయగానే బ్యూటిఫై అయిపోవాలి ఆటోమేటిక్. సరే శ్రీకాంత్, ఓకేనా? వచ్చేసరండి పాటించుకోండి. ఓకే తర్వాత వెళ్దాం.
ఇది డిస్కౌంట్ చేసేది చైనా బాబాయ్. డిస్కౌంట్ చేసేది ఎక్కడ ఉంది కదా. స్టాప్ షేరింగ్ కొట్టేసేసుకోండి. ఓకే బాబాయ్. ఇంకోటి ఏముంది ఇవాళ, ఇంకోటి నెక్స్ట్ రికార్డింగ్ కదా. రికార్డింగ్ ఆటోమేటిక్ స్టాప్ అయిపోతుంది. అవును బాబాయ్. సరే 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 జగన్నాథ్ పింగ్ చేస్తాను. ఇవాళ టాస్క్ ఏంటంటే మీరు ముఖ్యంగా ఇవాళ జరిగిందంతా నేర్చుకోండి. నేను చూస్తాను బాబాయ్. అది ఒకటను ఇది బ్యూటిఫై చేయండి. ఓకే బాబాయ్. ఇది బ్యూటిఫై చేసిన తర్వాత ఇప్పుడు ఇంకో టాస్క్ ఉంది చెప్తాను, పింగ్ చేస్తాను మీకు. ఓకే బాబాయ్. ఈలోపు చూసుకుంటా. వీటిలో మనకి మెయిన్ గా ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కానీ మనం ఎక్కువ ఎక్కడ చూసినా కానీ జావా స్క్రిప్ట్ వాడాం. అవును బాబాయ్. జేక్వెరీ వాడుకోవచ్చు. అవునవును. కొంచెం జేక్వెరీ నేర్చుకోండి. ఓకే బాబాయ్. జేక్వెరీ నేర్చుకోండి. అదొకటను ఈ వెనకాల ఇక్కడ స్క్రీన్ వెనకాల ఉన్నది చూసారా? అవును బాబాయ్. రిపీట్ అయింది. పెయిడ్ రిపీట్ అయింది. అవును బాబాయ్. ఎందుకంటే ఏదైనా కొంచెం బ్యూటిఫుల్ గా పెట్టండి. ఓకే. అంటే ఇది నేను బ్యూటిఫుల్ గా ఎందుకు పెట్టమంటున్నాను, చెప్పండి బాబాయ్. బ్యూటిఫుల్ గా చేయమని ఎందుకంటానంటే, అసలు మనం ఎంత కష్టపడ్డా ఏం చేసినా సరే స్టేజ్ మీదకి వెళ్ళి మన ప్రోడక్ట్ ఇచ్చి నమ్మగలిగేవాడే గొప్ప. అదేలే బాబాయ్. ఆ నమ్మకం అనేది బ్యూటిఫికేషన్ లోనే ఉంటది. బ్యూటిఫికేషన్ లో ఉంటది. వాడు చెప్పే మాటలు అది ఆడు చెప్పినంత మాత్రం మన వస్తువులో క్వాలిటీ లేదు. ఎందుకంటే సమిష్టి కృషి. మనం ఎంత తయారు చేసినా గానీ వాడు పని వాడు కూడా చేయాలి. ఓకే. అట్లాంటిది మనకి బ్యూటిఫికేషన్. మన సైట్ చూడగానే లేకపోతే ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ రాదు. పని అయితే కొంతమంది దాన్ని పట్టించుకోరు. జనరల్ పబ్లిక్ అది కూడా చూస్తారు. ఏదైనా చిన్న ఫ్యాక్టరీ నేను ఒక చేసి కోవిడ్ వచ్చింటాయి, వాళ్ళు రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ పంపించాను. అదేలే బాబా. ఆ లింక్ ఎవరి దగ్గర ఉన్నా కానీ వాళ్ళు డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే. ఆ లింక్ ఎవరి దగ్గర ఉన్నా డౌన్లోడ్ అయిపోతుంది. అదేలే బాబాయ్. అప్పట్లో కోవిడ్ లో నీ కోవిడ్ వచ్చింది అయిపోతుంది. అంటే అమెరికాలో ఏంటంటే హెల్త్ గురించి వేరే చెప్తారు. అదేలే బాబాయ్. గత కేసు కూడా అయితే ఏంటంటే వాడు లింక్ చేయగానే వాళ్ళకి ఏం చేద్దాం అంటే మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతున్నాను నేను. ఓకే. ఎంటర్ చేయమని అడిగి ఆ వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఆ రిపోర్ట్ ఓపెన్ చేశా. అదేలే ఆ ఓటీపీ మీకు వస్తుందా బాబాయ్? ఆ ఓటీపీ మనకు రాదు, వాళ్ళకే వచ్చింది. వాళ్ళకే. అప్పుడు వాడికి నేను అడుగుతాను, బాబు నీ ఓటీపీ వచ్చింది, నీ ఓటీపీ నువ్వు ఎంటర్ చేసావు. ఓకే ఓకే. నువ్వు ఎంటర్ చేసావు కాబట్టి నువ్వే చూసావు నేను నమ్ముతా. అదేలే బాబాయ్. నీ రిపోర్ట్ ఎవడో చూసాడు, రేపు ఆమె కేసు పెట్టిపోతాం. ఓకే అని చెప్పేసి చెప్పాము మేము ఆ రోజు. అదేలే బాబాయ్. అంటే నేనేమంటున్నానంటే ఆ చిన్న ఇది ఇచ్చినందుకు చాలా మంది క్లయింట్స్ వావని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అవునవును. చాలా మంది అడిగారు, అది కొంతమంది పట్టించుకోరు కానీ కొంతమంది అడుగుతారు. అడిగినప్పుడు మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి అని అడిగినప్పుడు ఆ ఫోన్ నెంబర్ మన దగ్గర ఉంటది, కానీ ఆ ఫోన్ నెంబర్ కూడా టాలీ చేసుకుంటాం. నువ్వు ఇచ్చిన నెంబర్ ఇదే కాదా ఓకే టాలీ చేసుకుని వాడికి ఓటీపీ పంపిస్తాం. అదేలే బాబాయ్. వాడు ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. ఓకే. అలా చేసినందుకు వాళ్ళు చాలా మంది వావ్ ఫ్యాక్టర్ ఫీల్ అయ్యారు. మా రిపోర్ట్ సేఫ్ అని ఫీల్ అయ్యారు వాళ్ళు. లేకపోతే ఏమవుతుంది, ఆ రోజుల్లో లాక్డౌన్ పెట్టాల్సి వచ్చేది వాళ్ళ ఏరియా వచ్చిన కొత్తలో. అదే కరోనా వచ్చిన కొత్తలో అంతేగా, లాక్డౌన్ అయితే అవాయిడ్ ఇప్పుడు వచ్చిన కొత్తలో అంత గందరగోళం. అవును. సరే శ్రీకాంత్, ఇది కొంచెం బ్యూటిఫై చేయండి. మీకు నెట్ లో దొరుకుతాయి, మీకు నెట్ లో మస్తుగా దొరుకుతాయి. మెసేజ్ ఎయిర్టెల్ మెసేజ్ బ్యూటిఫుల్ ఎలా పెట్టాలి. ఓకే చూస్తాను. అన్నికంటే పెద్ద టాస్క్ శ్రీకాంత్ ఇవాళ మనం డాట్స్ ఎలా కనెక్ట్ చేసామని మీరు మీకు ఫైల్స్ ఎక్కువైనా అనుకుంటున్నారు ఇక్కడ. అంటే బాబాయ్ నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా, అంత ముందుతో పోలిస్తే ఇప్పుడు పర్లేదా లేకపోతే ఎలా ఉన్నాను బాబాయ్? డాట్స్ మీరు ఇంకా కనెక్ట్ చేయలేకపోతున్నారు. డాట్స్ కనెక్ట్ చేయడంలో కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది.
ఓకే. డాట్స్ కనెక్ట్ చేయడంలో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కాకపోతే పూర్తిగా రాలా ఇంకా. పూర్తిగా రాలా, ఆ టైం పట్టింది లేదా డిసప్పాయింట్ అవ్వాల్సిన ఏంటి, కుంగిపోయి కుషించిపోయి బాధపడాల్సిన అవసరం ఏం లేదు. నేను అదే. మిమ్మల్ని మీరు చేయట్లేదు అంటలా, ఆ డైరెక్షన్ లో ఎఫర్ట్ పెట్టండి అంటున్నా. ఓకే. నేను మీరు ఓకే బాబు. చేయట్లేదు అంటలేదు, లేదంటే మీరు శ్రద్ధ పెట్టట్లేదు అనట్లేదు నేను. అదేలే బాబు. మీరు ఆ డైరెక్షన్ లో మీరు గుడ్, అదే ఇందాక గుడ్డది జీరో పడ్డట్టు అంటున్నాను. ఎందుకంటున్నానంటే డైరెక్షన్ లో వెళ్ళండి. అదేలే బాబాయ్. బాబాయ్ రౌటింగ్ ఎక్కడెక్కడ చేస్తున్నాడు, ఏదైనా ఓకే. రౌటింగ్ చేంజ్ అయ్యేది ఎక్కడ ఫెయిల్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే అక్కడ ఉండదు ఇక్కడ పెడుతున్న మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, కానీ అక్కడ ఉండదు ఇక్కడ ఎందుకు పెట్టాలి, ఇక్కడ అదేలే. అవసరానికి ఇక్కడే సొల్యూషన్ ఎత్తుకున్నాం. అవునవును. ఇక్కడ బాబాయ్ పనిచేసింది కాబట్టి అది కూడా అది తెచ్చి పెడదాం అని ఒకటి. రెండోది ఏంటంటే తెచ్చి పెడతాలో తప్పేం లేదు. దీనికి ఆల్రెడీ అక్కడ కోడ్ ఉంది, ఇక్కడ సొల్యూషన్ ఆలోచించుకొని ఇలాంటిది అక్కడ చేశాం కదా, అది కాపీ చేసి పేస్ట్ చేసుకోవడం తప్పలేదు. అది ఒకటి. రెండోది ఏంటంటే రెండో మెయిన్ ప్రాబ్లమ్, అంటే కాపీ చేసి పేస్ట్ చేసుకోవడం తప్పలేదు కానీ ఇప్పుడు ఈ రౌటింగ్ చేసేటప్పుడు ఈ రౌటింగ్ ఇట్లా చేస్తున్నాం కదా, అవునవును. ఆ 404 ఎర్రర్ రాగానే డైరెక్ట్ గా ఆ ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది, ఇక్కడే ఉన్న ఫిక్స్ అని వెళ్ళిపోతుంది. ఓకే. ఎందుకంటే మీరు మొదటి నుంచి ఆ ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అదేలే బాబాయ్. మీరు డైరెక్ట్ గా ఏంటంటే ఇష్యూ రాగానే తక్కువ నాటికి వెళ్ళిపోయేట్టుండాలి. ఓకే. అది ఒకటి చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఇన్లైన్ స్టైల్ షీట్ చాలా చోట్ల రాసాం. అవును బాబాయ్. ఇన్లైన్ లో స్టైల్ షీట్ అదంతా ఒక సిఎస్ఎస్ లో మూవ్ చేయండి. ఏ మాడ్యూల్ ఆ మాడ్యూల్ సిఎస్ఎస్ లో మూవ్ చేయండి. అవును, ఇందాక అనుకున్నా బాబాయ్, చేస్తాను అది ఒకటి. ఏ మాడ్యూల్ ఆ మాడ్యూల్ సిఎస్ఎస్ లో మూవ్ చేస్తుంది. ఓకే. మూవ్ చేసి ఆ సిఎస్ఎస్ ఫైల్స్ ఇంక్లూడ్ చేయండి. ఓకే బాబాయ్. అదొకటి. ఈ రౌట్ ఫోన్ ఏదైనా ఎర్రర్ వస్తే మనం చాట్ జీపీటీ మీద లేదా గూగుల్ మీద ఆధారపడకుండా ఓకే. డైరెక్ట్ గా ఫలానా ప్లేస్ లో ఉంటది ఈ ఫిక్స్ అనే స్థాయికి రావాల్సి. అదేలే బాబాయ్. ఎందుకు అసలు ఇది 404 రాగానే ఎందుకు ఫలానా చోట ఎర్రర్ ఉంటది అనే దాన్ని కింద మీద పడిపోతున్నారు మీరు. అదేలే బాబాయ్. అసలు అది ఎందుకు జరుగుతుంది అనేది మీరు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఓకే. అర్థమైంది. ఎందుకంటే అది మనం చేసింది ఈ ట్యూటోరియల్ మనం ఈ సెషన్ స్టార్ట్ చేసిన మొదట్లో చేశారు దాన్ని. అవును బాబాయ్. స్టార్ట్ చేసిన 2వ వారంలో మొదలు చేసింది మర్చిపోయారు. ఓకే. కొన్ని డైలీ రివైజ్ చేసుకుంటా ఉంటాను బాబాయ్, ఎక్కడేం జరుగుతుంది అని. డైలీ రివైజ్ చేసుకోవద్దు, ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ ఎలా అవుతుంది అంటే దాంట్లో ఏదైనా చిన్న చేంజ్ చేస్తే ఎందుకు రావట్లేదు, ఒకసారి కోడ్ షేర్ చేయండి. ఆకలి వద్దేం పాపం, కానీ నేను ఎక్కువ టైం వెళ్ళినా కానీ ఒక చిన్న చెప్పేస్తాను. ఏం చేయదు కానీ ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనపడతాం కదా, ఆ వోడాఫోన్ ఐడియా పక్కన సమ్ /XYZ పెట్టండి. ఆ URL లో కనపడే URL లో ఇక్కడ కాదు కనపడే URL బ్రౌజర్ లో కనపడుతుంది కదా, అవుట్పుట్ లోనే ఆ URL లో దాని పక్కన /XYZ పెట్టండి. సింపుల్ గా కొట్టండి, వచ్చిందా? అవును బాబాయ్. ఇది కనపడం కానీ ఎక్కడ ఫిక్స్ చేయాలో తెలియట్లే. ఇప్పుడు అర్థమైంది బాబాయ్. ఏముంది, ఇప్పుడు మన ఈ సక్సెస్ కన్ఫర్మ్ దాంట్లోకి వెళ్ళి రౌట్స్ దాంట్లో ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి బాబాయ్. తెలిసింది. అవునవును, మనం ఎంత చేసిన తర్వాత తెలిసింది. అదేలే బాబాయ్. కానీ దీన్ని మనం క్లాసులు మొదలు పెట్టే దగ్గర నుంచి ఫస్ట్ చేసింది ఇది మనం. ఓకే. ఆ టెంప్లెట్స్ రెండర్ చేయడం అనేది, రౌటింగ్ చేయడం అనేది ఎక్కడి నుంచే చేసాం. అవును బాబాయ్, స్టార్టింగే. అవును బాబాయ్, స్టార్టింగే మన రౌటింగ్ మొదలు పెట్టాం. అవును బాబాయ్, ఫస్ట్ స్టార్టింగే అసలు ఇదే మొదలు పెట్టింది అది ఇప్పుడు వచ్చేసరికి మర్చిపోయారు. అదేలే బాబాయ్. అది మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, రోజు బాగాలి. అవునవును, మర్చిపోవడానికి కూడా కాదు కానీ అసలు ఆ ఏరియా మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు మీరు. అదేలే బాబాయ్. ఎంత బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ ఇచ్చినా మన మిక్సీ క్వాలిటీ కూడా ఉండాలి. అవునవును, క్వాలిటీ లేకపోతే ప్రజెంటేషన్ ఇస్తే ఏంటంటే జనాలు అట్రాక్ట్ అవుతారు. రోడ్డు మీద బైకులు పెట్టి కార్లు పెట్టి అమ్ముతుంటే షోరూమ్ లో ఉంటది, షోరూమ్ అందంగా ఉండాలి. అవును, తాజ్ హోటల్కి వెళ్ళే వాళ్ళు ఎట్లున్నా కానీ ముందు తాజ్ హోటల్ చూడటానికి అందంగా ఉండాలి. అవును, ఆ తర్వాత వెళ్ళిన తర్వాత తాజ్ హోటల్ క్వాలిటీ, ఫుడ్ క్వాలిటీ కూడా బాగుండాలి. బయట అందంగా ఉండే లోపలికి వెళ్ళేసి జనాలు ఉపయోగలేదు. అవును, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెబుతుంది. అదేలే బాబాయ్, అర్థమైంది. అది ఎంత ఒకసారి చూసుకోండి.
ఓకే నేను బాబాయ్. ఎలాంటి ఎక్సర్సైజ్ మనం సక్సెస్ మెసేజ్ డిస్ప్లే చేశాను. ఇంకా ఉన్నాయి ఓకే. దీంట్లో further. మీరు ఫస్ట్ పేజ్లోకి వెళ్ళండి. ఫస్ట్ పేజ్ డిఫాల్ట్ పేజ్లోకి వెళ్ళండి, అదంతా తీసేయండి. బ్యాక్ కొట్ట అవసరంలే, లోనే URL నుంచి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అదేలే బాబాయ్. అక్కడ తీసేస్తే వస్తుంది కదా అంతే ఆ, పాత్. ఇక్కడ ఉంది కదా. అసలు ఈ స్క్రీన్ ఎలా ఉందంటే ఆ, మనకి వెనకటి సినిమాలు ఉంటాయి, ఈస్టర్న్ కలర్ వచ్చిన సినిమా కొత్త రోజుల్లో. అదేలే బాబాయ్. కృష్ణ ప్యాంట్ అను రామారావు షర్ట్ ఎట్టు ఉండేవి. అదేలే బాబాయ్. స్క్రీన్ మొత్తం ఎరుపు రంగు, పచ్చ రంగు, బులుగు రంగు అయిపోయేది. ఆ రోజులు ఇలా ఉండే అనమాట. అదేలే బాబాయ్. స్క్రీన్ గ్రిడ్ మీద వస్తే ఎలా అందంగా ఉండాలి ఏందనేది ఎందుకు చెప్తానంటే, నేను అందుకోసం కాదు, ఆ చేసే క్రమంలో ఆ సీసెస్ నేర్చుకుంటాను మీరు. అదేలే బాబాయ్. ఆ, దానికోసం ఎంత అసలు ఒక స్క్రీన్ ని బ్యూటిఫుల్ గా తీసుకురావాలంటే ఏంటి, ఏమన్నానంటే మనం జస్ట్ ఇట్లా కాకుండా చాలా వాళ్ళ స్క్రీన్స్ చూడండి. కరెంట్ ఓకే. ట్రెండ్స్ దొరుకుతాయి, మీకు గూగుల్లో సెర్చ్ చేయండి. అదేలే చాలా వెబ్ బాబాయ్. పేజీలు చాలా వెబ్ పేజీలు చూస్తుంటారు. ఓకే. ఆ చూసినప్పుడు ఆ బ్యూటిఫికేషన్ ఎలా తీసుకురావాలి, ఇది ఎలా ఉందంటే ఎడం చేత ఒక బంద, మధ్యలో ఒక బంద, నిలువు ఒక బంద అని. అదేలే బాబాయ్. దాన్ని కొంచెం బ్యూటిఫికేషన్ కోసం సెర్చ్ చేయండి. సెర్చ్ ఓకే చేసినప్పుడు బాబాయ్. దాన్ని అబ్జర్వ్ చేయండి. అది అయిన తర్వాత ఇదే స్క్రీన్ మొబైల్లో ఎలా డిస్ప్లే, ఓకే. మొబైల్లో ఇలా డిస్ప్లే అవ్వట్లేదు. అసలు మొబైల్లో నేను యూఆర్ఎల్ కాపీ పేస్ట్ చేస్తుంటే అసలు రావట్లేదు బాబాయ్. రాదు, ఎందుకంటే ఈ స్క్రీన్ లో రైట్ క్లిక్ ఉంది, ఇన్స్పెక్ట్ కొట్టింది. ఫస్ట్ బటన్ లో యారో మార్క్ పక్కన ఒకటి ఉంది, కింద ఇదే. డెవలపర్ టూల్ లో దాని పక్కనే డివైస్ క్లిక్ చేయండి. అక్కడ డివైస్ సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ డివైస్ సెలెక్ట్ చేసుకో. దీంట్లో అది కాకుండా అది ఫస్ట్ డ్రాప్ డౌన్. ఐఫోన్ 12 Pro సెలెక్ట్ చేసుకోండి. ఐప్యాడ్, ఐఫోన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. కొంచెం జూమ్ చేసుకోండి. 22% ఉంది కదా, దాన్ని 100% చేయండి. పైన 22% ఉంది కదా, దాన్ని పెట్టండి. దాన్ని పెంచండి 100% ఉంది. చూడండి మొబైల్ ఇలా డిస్ప్లే అవుతుంది. అదేలే బాబాయ్. అదేనా మీకు ఏంటంటే మీ స్క్రీన్ లో రెస్పాన్సివ్ డిజైన్ లేదు. కింద దాన్ని కింద పంపించండి. కింద దాన్ని డెవలపర్ కింద డ్రాగ్ చేయండి. ఖాళీ ఏరియాలో పడుతుంది. రావట్లేదు బాబాయ్ కిందకి. ఖాళీ ఏరియాలో వస్తుంది. ఆ గరాట ఉందా అక్కడ చూసారా, ఇది సమస్య కట్ అయిపోయింది. అవును. మన మొబైల్ రెస్పాన్సివ్ కాదు. అవును. కొంత అయింది కానీ పూర్తిగా కాదు. అదేలే బాబాయ్. అది ఒకటి నేర్చుకోవచ్చు. ఓకే. ఓకే బాబాయ్. సరే మాట్లాడుతుంది. సరే బాబాయ్.